ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏందంటే నేను స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తున్నాను కదా. డీజే సాంగ్ మీద చేయమని చాలా మంది అన్నారు, అందుకే చేశాను. ఒకసారి డెమో వీడియో చూడండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నిమ్మ తోట వనములో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా. నేను కొంచెం కాపీరైట్ వల్ల మీట్లో పెట్టాను, సారీ ఏమనుకోద్దు. నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో మొన్ననే అప్లోడ్ చేశాను, అది కాకపోతే లేట్గా పెడుతున్నాను, సారీ ఏమనుకోద్దు. ఓకేనా. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, దాని అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఒక నిమిషం నేను ఒకటి చెప్పాలి, వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే దీనిలో నేను సాంగ్ ఏం లేదు, ఏం చెప్పట్లేదు కదా, అది ఫుల్ ట్యూటోరియల్ ఉంటుంది. దీన్ని మంచిగా చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్కి ఎవరైనా కొత్త విజిట్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ అయితే చేయండి, అంతకు మించి ఏం లేదు. అదే ఇప్పుడు వీడియో అయితే చూద్దాం మనం. మీకు ఫాంట్ ఇస్తాను, ఇది మీకు సాంగ్ నచ్చితే ఈ ఫాంట్ నచ్చితే చేసుకోండి. ఫాంట్ ఇస్తాను నేను డెఫినెట్గా, కొంచెం ఫాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకేనా. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సాంగ్ పెట్టుకోండి, మీకు సాంగ్ పెట్టుకున్నాక అర్థమవుతుంది ఎక్కడి నుంచి వీటుంది ఏమనేది. ఓకేనా. నేను సాంగ్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే ఒక డీటెయిల్గా ఒక వీడియో ఉంది, నేను ఇస్తాను, డెఫినెట్గా చూడండి. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ గ్రూప్ ఉంది, ఫస్ట్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుందాం మనం. ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఉందా, ఇది క్లిక్ చేసుకొని ఒక ఫోటో చేంజ్ చేద్దాం మనం. ఫస్ట్ కరెంట్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా, నేను ఒక్క నిమిషం ఉంది, ఈ అమ్మాయి వద్దు, నేను వేరే వాళ్ళది యాడ్ చేస్తాను. ఈ పర్సన్ అయితే యాడ్ చేద్దాం, ఇది యాడ్ చేద్దాం మనం. ఫోటోలు అంటే ఫోటోలు మీకు చూపినా కూడా అందరికి సెట్ అయిపోతుంది, డెఫినెట్గా చేసుకోండి. కొంచెం ఫోటో సెంటర్లో వచ్చేటట్టు చూసుకోండి, అది గ్రూప్ ఉంది కదా కరెక్ట్గా ఇట్లా వస్తుంది. మీకు ఇది నచ్చలేదంటే తీసేయండి, ఏదో నేను పెట్టాను అంతే. కానీ ఇక్కడ నుంచి ఫొటోస్ ఉంటాయి, ఇక్కడ కూడా సేమ్ కరెంట్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా కనిపిస్తుంది, ఫోటో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్, మొత్తం ఫోటోలు అయితే యాడ్ అయిపోతాయి. కరెంట్ ఫీల్డ్కి వెళ్ళి మీరు ఇలా అయితే యాడ్ చేసుకోండి, మీరు ఇక్కడైతే ఇలా యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇది క్లియర్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ మనం ఇది 15 minutes 12 minutes ఉంది కదా, ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ కూడా ఒక ఫోటో ఉంటుంది, ఇక్కడ కొంచెం పెద్దగా ఉంటుంది, పెద్ద బిడ్ మార్క్ ఇది. ఓకేనా. ఇది కూడా సేమ్ కరెంట్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా. మీకు అర్థం కావడం కోసం నేను షార్ట్లో చెప్తాను, కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి. పైన ప్లస్ ఐకాన్. ఓకేనా. కొంచెం మీకు తొందరగా అర్థం కావాలని ఇక్కడ ఒకటే ఇది మీరు చూసుకోండి డెఫినెట్గా. నేను కీఫ్రేమ్ వాడినా, సారీ. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఫోటోస్ మీరు కింద నుంచి అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఫోటో చేంజ్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోయారు మీరు, మళ్ళీ చెప్పలే అంటారు మీరు నన్ను. ఓకేనా. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా, సేమ్ ఫోటోలు ఎలా యాడ్ చేసుకోవాలో మీరు తెలుసు కదా మీకు. ఓకేనా. ఇట్లయితే కొంచెం ఇట్లా జరుపుకొని కట్ ఉంది, ఈ కట్ వరకు అయితే కట్ చేసుకుందాం మనం. ఓకేనా. ఫుల్ ఫోటో మీద జరుపుకోనికే ఇట్లా ఫింగర్తో జరుపుకున్నా పర్లేదు, లేకపోతే త్రీ డాట్స్ ఉన్నాయి, క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా. ఓకేనా. ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి, నేను ఒకటే ఫోటో చెప్తాను. ఓకేనా. పైనుంచి అయితే కాపీ చేసుకోవాలి దీన్ని, ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి క్లిక్ చేసి కాపీ లేయర్ ఉంది, క్లిక్ చేద్దాం మనం. ఇక్కడ నుంచి సేమ్ అట్లనే మళ్ళీ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ తీసి పేస్ట్ అండి. ఓకేనా. ఇలా అయితే వస్తుంది. అన్నీ మీరు ఇలానే చేయాలి, నేను ఎక్కువ చెప్పట్లేదు, కొంచెం అర్థం చేసుకుని ట్రై చేయండి. డెఫినెట్గా అయితే ఫాంట్ సాంగ్ మెయిన్ మనకి అవి యాడ్ చేసుకోవాలి మీరు. ఓకేనా. యాడ్ చేసుకున్నాక లాస్ట్లో ఇది ఉంది కదా, ఒక లేయర్ ఉంది కదా, ఇది డిలీట్ చేసండి, ఎందుకంటే మీకు బీట్ మార్క్ కనబడవని పెట్టినా నేను, అంతేనా. ఓకేనా. మీకు క్లియర్ కదా. తర్వాత మీకు అయిపోయినాక షేర్ యాక్ మీద క్లిక్ చేసి నచ్చిన క్వాలిటీలో కొంచెం ఎక్స్పోర్ట్ చేసుకోవడం, మేము పెడితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకో పెడితే మళ్ళీ వెళ్దాం. జై హింద్.